మూడో ప్రపంచ యుద్ధం మొదలవబోతుందా? ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన దాడి చేశారు. యుక్రెయిన్కి సంబంధించిన ఫోర్సెస్ ఈ దాడి చేశాయంటున్నారు. ఇటు పుతిన్ ఇంటిపైన డ్రోన్లతో దాడి చేశారు. పుతిన్కి సంబంధించిన క్రెమ్లిన్ పైన యుక్రెయిన్ దాడి చేసింది. 91 డ్రోన్లతోని ఈ దాడి నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ డ్రోన్లు ధ్వంసం చేసింది రష్యాకు సంబంధించిన ఆర్మీ భద్రతా వ్యవస్థ. మొత్తానికైతే ఈ 91 డ్రోన్స్ని కూడా క్రెమ్లిన్ అంటే పుతిన్ ఉండే ఆ ఇంటిని వాళ్ళు సెక్యూర్డ్గా సేఫ్గా ఉంచే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఏ క్షణమైనా ఇప్పుడు యుక్రెయిన్ మీద రష్యా మరి దాడి చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటామంటూ కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పటికే యుక్రెయిన్ పైన దాడి చేస్తామని రష్యా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ దాడితో రెండు దేశాల్లో హై టెన్స్ సిట్యువేషన్ ప్రస్తుతానికి నెలకొంది. ఇటు పుతిన్ ఇంటిపై దాడిని ఇటు ట్రంప్ ఖండించాడు. అలాగే ప్రధాని మోదీ కూడా ఈ దాడిని ఖండించాడు. శాంతి చర్చలు ఒక పక్కన జరుగుతున్న సమయంలో నిన్ననే ఇటు జెలెన్స్కీ ట్రంప్తో కలిసి పీస్ టాక్స్ మాట్లాడిన తర్వాత ఇటు క్రెమ్లిన్ని అంటే పుతిన్ రెసిడెన్స్ని టార్గెట్ చేసుకుంటూ చూడొచ్చు మనం. ఆ సెనేట్కి సంబంధించిన ఆ పైన డోమ్ని కూడా టార్గెట్ చేస్తూ కొన్ని మిసైల్స్, కొన్ని లాంగ్ రేంజ్ డ్రోన్స్ వచ్చాయి. సో మొత్తం మీద గతంలో కూడా 2023 మేలో కూడా ఇలానే క్రెమ్లిన్ పుతిన్ ఉండే ఆ ఇల్లుని టార్గెట్ చేస్తూ దాడి చేశారు. సో అప్పుడు యూజ్ చేసిన డ్రోన్స్ అప్పుడు కూడా లాంగ్ రేంజ్ డ్రోన్సే యూజ్ చేశారు. అయితే రష్యా భూభాగంలోకి ఎలాంటి డ్రోన్స్ మిగతా కంట్రీస్ నుంచి డ్రోన్స్ ఎంటర్ అవ్వాలి అని అంటే మొదటిగా S-400 ఏదైతే ఇండియా కూడా యూజ్ చేస్తుందో S-400 డిఫెన్స్కి సంబంధించి ఆ S-400 వీటిని దాటుకొని వెళ్ళడం కష్టం. సో అందుకే మొదటగా 2023లో ఎప్పుడైతే మేలో అటాక్ చేశారో అటాక్ చేసినప్పుడు వాళ్ళు రష్యా బార్డర్ నుంచే అంటే రష్యా భూభాగంలో నుంచే బార్డర్లో యుక్రెయిన్ బార్డర్ కానీ రష్యా భూభాగంలో నుంచే కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఎక్కడైతే S-400 యాక్టివిటీ ఉండదు, డిఫెండ్ చేయలేదు అన్న పరిస్థితులు ఉన్నాయో అక్కడి నుంచే టార్గెట్ చేసుకుంటూ 2023లో చేశారు. ఈసారి మాత్రం ఆల్మోస్ట్ 91 లాంగ్ రేంజ్ డ్రోన్స్ ఇప్పుడు ఈ అటాక్లో యూజ్ చేశారు. మన విజువల్స్లో చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. క్రెమ్లిన్కి సంబంధించిన ఆ బిల్డింగ్, ఆ ప్యాలెస్ అని చెప్పొచ్చు, పుతిన్ ఉండే ఆ ప్లేస్ని టార్గెట్ చేసుకుంటూ 91 లాంగ్ రేంజ్ డ్రోన్స్ని ప్రయోగించారు. సో క్రెమ్లిన్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ 91 డ్రోన్స్ని కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేశాయి. అంటే ఆ 91 డ్రోన్స్ని కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది పుతిన్ ఇంటికి. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి మిసైల్స్ వచ్చినా వాటిని ఇమీడియట్గా వేరే మిసైల్స్ వెళ్ళి వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి, వాటిని బ్లాస్ట్ చేసేస్తాయి. సో మొత్తం మీద అట్లా న్యూట్రలైజ్ చేయడం జరిగింది అంటూ ఇటు క్రెమ్లిన్ అంటే ఇటు రష్యా మినిస్ట్రీ కూడా చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద ఈ 91 డ్రోన్స్తో పాటు యుక్రెయిన్ రెస్పాన్స్ ఒకసారి చూస్తే యుక్రెయినియన్ రెస్పాన్స్ అయితే అసలు ఈ అటాక్ మేము చేయలేదు, ఇదంతా ఫేక్, ఇదంతా కల్పితమని చెప్తున్నారు. కానీ 2023 మేలో కూడా ఇలానే పుతిన్ ఇంటిని టార్గెట్ చేసుకుంటూ క్రెమ్లిన్ని టార్గెట్ చేస్తూ 2023లో కూడా మిసైల్స్ని యూజ్ చేశారు, అటాక్ చేశారు. అప్పుడు కూడా యుక్రెయిన్ కానీ జెలెన్స్కీ కానీ ఈ అటాక్ మేము చేయలేదంటూ అప్పుడు కూడా చెప్పారు. కానీ యుక్రెయిన్కి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ యూనిట్, ఆర్మీ మిలిటరీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ యూనిటే అప్పుడు అటాక్ చేసిందని తర్వాత అమెరికా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సో ఈసారి కూడా మరి యుక్రెయిన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ అటాక్ చేశాయా? మొత్తానికైతే ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇటు యుక్రెయిన్ చేసిన ఈ పనికి రష్యా మరి ఏ లెవెల్లో రివెంజ్ తీసుకోబోతుంది అని చెప్పేసి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. న్యూక్లియర్ పవర్స్ యూజ్ చేయబోతున్నారా, లాంగ్ రేంజ్ డ్రోన్స్ యూజ్ చేయబోతున్నారా, సుఖోయ్ ఫైటర్ జెట్స్ని యూజ్ చేయబోతున్నారా? సో మొత్తం మీద ఏం చేయబోతున్నారు నెక్స్ట్ స్టెప్ అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొంది. ఇటు అమెరికా దీనిపై ఖండించింది, అమెరికాకు సంబంధించిన ట్రంప్ దీన్ని ఖండించాడు. అలాగే ఇటు ప్రధాని మోదీ కూడా దీనిపై ఖండించారు. సో దీనికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం విజువల్స్లో చూడొచ్చు, చాలా క్లియర్గా ఆ డోమ్ని టార్గెట్ చేసుకుంటూ ఆ డోమ్ని టార్గెట్ చేసుకుంటూ ఆ మిసైల్స్ 2023లో వచ్చాయి, ఇప్పుడు కూడా ఆ మిసైల్స్ వచ్చాయి. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? అంటే ఇప్పుడు రష్యా ఏ లెవెల్లో మరి రివెంజ్ తీసుకునే అవకాశం ఉంది? ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. దీన్ని మరి ట్రంప్ ప్రోత్సహిస్తున్నాడా? ట్రంప్ ఏమైనా అడ్డుపడే అవకాశం ఉందా? ఎవరెవరు స్పందించారు దీని మీద?
దానికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు రష్యాలోని ఈరోజు నోవోగోరోడ్ ప్రాంతం అది పుతిన్ ఉంటున్న ఆ ఇల్లు అది ఆదివారం రాత్రి లేదా సోమవారం ఈ క్రమంలోని ఆ ఇంటి మీద డ్రోన్ దాడి జరిగింది. ఏకంగా 91 లాంగ్ రేంజ్ డ్రోన్స్ ని ప్రయోగించిందని చెప్పి ఇది స్వయంగా రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ చెప్పుకొచ్చారు. అయితే అన్నింటినీ వాటిని నిర్వీర్యం చేసేస్తాం, మీరు కొద్దిసేపటి క్రితం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా వాటన్నింటినీ నిర్వీర్యం చేస్తామని చెప్పి ఆయన వెల్లడించిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రపంచ దేశాలను కూడా ఖండించడం జరుగుతోంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా డిసెంబర్ 28 అంటే నిన్న కాక మొన్న ఒక 2 రోజుల క్రితం జరిగిన ఘటన ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో రిసార్ట్ లో యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరూ కూడా సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సో ఈ భేటీ అయిన కొద్ది రోజుల వ్యవధిలోని ఆ రోజు కూడా మాట్లాడుకున్న సందర్భం ఒక్క రోజులోని ఏకంగా 2 సార్లు పుతిన్ కి అలాగే ట్రంప్ కి చర్చలు జరిగాయని చెప్పి మాట్లాడుకున్న క్రమం కూడా దాదాపుగా 95% ఒప్పందం పూర్తయింది. యుద్ధాన్ని ముగించడానికి రూపొందించిన ఒక 20 అంటే సాధారణంగా మన తెలుగులో ఏమంటామంటే 20 సూత్రాల శాంతి ప్రణాళిక అంటూ ఉంటారు. అంటే 20 పాయింట్ పీస్ ప్లాన్ అంటారు ఇంగ్లీష్ లో. అయితే ఇది దాదాపుగా 90 నుంచి 95% వరకు కూడా రెడీ అయిపోయిందని చెప్పి ట్రంప్ అలాగే జెలెన్స్కీ చెప్పుకొచ్చిన సందర్భం. అయితే పుతిన్ తో చర్చలు జరుగుతున్నాయి. ఆ రోజు కూడా మన మీడియా అవుట్లెట్స్ లో కావచ్చు, ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు వినిపించిన మాట ఏంటంటే ఈ భేటీ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కూడా సుమారు 1.5 గంటల పాటు ఫోన్ లో మాట్లాడారు ట్రంప్ అనేది వినిపించిన సందర్భం. పుతిన్ కూడా యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నారు అనేది కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. సో ఇలా జరుగుతున్న క్రమంలోని ఎందుకంటే డాన్బాస్ గురించి మాట్లాడుకుంటే అక్కడ ఈస్టర్న్ యుక్రెయిన్ పార్ట్ అది. సో దీని మీద రష్యా తన సార్వభౌమాధికారం కోసం పట్టుబడుతుంది. అంటే ఆ ప్రాంతాన్ని కంటిన్యూ చేసుకుని అదే తన చేతుల్లోనూ వడవిప్పినవి తన సార్వభౌమాధికారం కోసం అక్కడ పట్టుబడుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఇదే చిక్కుముడి విషయం ఎక్కడా తేల్చడం లేదు. మరి భద్రతా హామీల విషయం ఏంటి అని వచ్చినప్పుడు యుద్ధం ముగిసాక రష్యా మళ్ళీ దాడి చేయకుండా యుక్రెయిన్ కు అమెరికా, ఐరోపా అంటే యూరోప్ ఈ దేశాల భద్రతా హామీలు ఇవ్వాలని చెప్పి జెలెన్స్కీ కోరుతున్నారు. సో ఒకవేళ ఇదే కనుక జరిగితే వీళ్ళు మళ్ళీ దాడి చేస్తున్నా అంటే అది అడ్వాంటేజ్ తీసుకొని రష్యా మీద అటాక్ చేసే అవకాశం ఉంటుందనేది ఇక్కడ పుతిన్ ఏమంటాడు ఫస్ట్ నుంచి నో మీలాంటివి చేయడానికి లేదని చెప్పి. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాయి, విమర్శిస్తూనే ఉంది, ఇది కరెక్ట్ కాదని చెప్పి. బట్ ఇదే నేపథ్యంలో శాంతి చర్చలు కూడా వస్తున్నాయి. అయితే ఈ శాంతి ఒప్పందం ఎంతవరకు వచ్చిందంటే కనుక యుక్రెయిన్ ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి అంటే రెఫరెండం అంటూ ఉంటాం కదా, అది ఒక 60 నుంచి 90 డేస్ 60 నుంచి 90 రోజుల పాటు యుద్ధ విరమణ పాటించాలని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏమి వినిపిస్తోందంటే యుక్రెయిన్ సైన్యాన్ని పరిమితం చేయాలని అలాగే యుక్రెయిన్ ఎప్పటికీ నేటోలో చేరకూడదని చెప్పి రష్యా ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అయితే ఇక్కడ ఈ అడుగులు పడుతున్న సందర్భంలో జనవరి 2026 అంటే 2 రోజులు పోయిన తర్వాత కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఇక్కడ అమెరికా, రష్యా, యుక్రెయిన్ ఈ దేశాలకు సంబంధించిన ప్రతినిధులతో ఉన్న ఒక వర్కింగ్ గ్రూప్ ని జనవరిలో సమావేశమై తుది ఒప్పందానికి ఫైనల్ కన్క్లూజన్ కు లేకపోతే పీస్ ప్లాన్ కు అవి రూపకల్పన చేసే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతూ ఉంటే పుతిన్ వైఖరి కూడా దీని మీద మాట్లాడుకుంటున్న సందర్భం. ఏమంటున్నాడు, శాంతి చర్చలు జరుగుతున్నాయని చెబుతూనే ఇంకోవైపు పుతిన్ తన సైన్యాన్ని ముందుకు సాగాలని ఆదేశించారు. అందుకే పుతిన్ నివాసంపై దాడి జరిగిందని చెప్పి రష్యా ముందుకు సాగాలని చెప్పి ఆదేశించారనేది ఒక వార్త. దాంతో పాటు పుతిన్ నివాసంపై దాడి జరిగిన అంశాన్ని రష్యా ఆరోపించడం ఈ చర్చలో దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. శాంతి చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ చెబుతున్నప్పటికీ రష్యా విదేశాంగం మాత్రం తక్షణ ఒప్పందంపై సంతకం చేసే సూచనలు ఎక్కడా కనిపించలేదు. తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరాలని చెప్పి అనే అంశం తెర మీదకి వస్తుందనేది ఇక్కడ వినిపిస్తున్నమాట, కనిపిస్తున్నమాట. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ కూడా రియాక్ట్ అయింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయిన సందర్భంలో ఈ పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్షుడి నివాసాన్ని టార్గెట్ చేసుకున్నారని అంశం ఆ కథం తీవ్రంగా ఆందోళన కలిగించిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఘర్షణలకు ముగింపు పలకాలి, అలాగే శాంతి సాధనకు ఇటు 2 దేశాలు కూడా ప్రయత్నం చేయాలి. అది దౌత్య ప్రయత్నాలుగానే అంటే 2 దేశాలు కూడా దౌత్య ప్రయత్నాలతోనే వాటిని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పుకొచ్చారు. దాంతోపాటు మిగిలిన అన్ని భాగస్వామ్య దేశాలు లేకపోతే వాళ్ళకి సపోర్ట్ గాను ఒడవిటినేవి ఏ దేశాలైనా అంటే అమెరికా కనిపిస్తుంది కాబట్టి అమెరికా లేకపోతే వేరే దేశాలు ఏవైనా కూడా ఈ భాగస్వామ్య పక్షాలు వాటిపైనే ఫోకస్ చేయాలి అనేది ఆయన చెప్పుకొచ్చారు. విఘాతం కలిగించే చర్యలకు అన్ని వర్గాలు దూరంగా ఉండాలంటే కూడా
ఇటు ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేస్తున్న సందర్భం. రైట్. సో దీంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఆయనకి చాలా కీలకం. ఎప్పటికీ ఒక 7-8 యుద్ధాన్ని ఆపేసని చెప్పుకుంటాడు. ఒకళ్ళు ఇది కనుక తన కిట్టీలో పడితే బహుశా దీన్ని ఇంకా చెప్పుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ కా లేకపోతే అమెరికాని ఇంకా తన పాలనా సందర్భంలో తనకి తాను ఇంకా గొప్పగా చెప్పుకునే కీర్తించుకునే సందర్భంలో ఇది ఇంకా ఎసెట్ అవుతుంది. కాబట్టి చేస్తున్న ప్రయత్నాలకు ఒకవేళ యుక్రెయిన్ కనుక దీని వెనకాల ఉందని తెలిస్తే కనుక బహుశా ఒక సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. నిన్న మనం చూసాం ఇరాన్ కూడా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు ఈ చర్చలు జరుగుతున్న క్రమంలోని. అయితే దీని మీద పుతిన్ ను స్వయంగా పుతినే తనకు వెల్లడించారని చెప్పి అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొచ్చిన సందర్భం. యుక్రెయిన్ చర్య తనకు కోపం తెప్పిస్తుందని చెప్పి పుతిన్ అన్నాడని చెప్పి కూడా ట్రంప్ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ సందర్భంలో ఇది చాలా సున్నితమైన సందర్భం. అధ్యక్షుడి నివాసంపై దాడి చేయడం ఇది సమంజసం కాదు అనేది ట్రంప్ వాదన. సో మొత్తం అయితే మాత్రం మీరు అన్నట్టుగా విజువల్స్ చూసి అర్థమవుతోంది. లక్కీగా అక్కడ వాళ్ళని మాట్లాడుకున్న మాట ఏంటంటే కనుక మీరు అన్నట్టు యాంటీ మిజైల్ సిస్టమ్ అంటే ఒకవేళ యాంటీ మిజైల్స్ కావచ్చు, అంటే డిఫెన్స్ వ్యవస్థ గురించి మాట్లాడుకున్న సందర్భంలో రక్షణ వ్యవస్థ, వాళ్ళ రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉంది. దూరం నుంచి వాటిని పసిగట్టి వాటిని పేర్చేయగల సామర్థ్యం వాటికి ఉంది. సో ఎప్పుడైతే ట్రక్కులు లోపలికి వచ్చి డ్రోన్లతో దాడి చేసిన సందర్భం ఉందో అప్పటి నుంచి రష్యా మరింత జాగ్రత్త పడింది. ఇప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటున్న సందర్భం అని చెప్పుకోవాలి ఇక్కడ. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒకసారి మనం విజువల్లో చూస్తున్న ఇల్లే పుతిన్కి సంబంధించిన ఇల్లు. ఈ ఇంటిని అటాక్ చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఒక్కసారి మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఫారెన్ మినిస్టర్ ఇటు సెర్జీ లావ్రోవ్ ఆయన 91 డ్రోన్స్ టార్గెట్ చేశారు వాల్దాయ్ రెసిడెన్సీ అని చెప్పేసి తన రెసిడెన్సీకి. సో ఇది క్రెమ్లిన్కి సంబంధించిన విజువల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు క్రెమ్లిన్కి సంబంధించిన డోమ్ని టార్గెట్ చేసుకుంటూ కూడా ఒక మిసైల్ వెళ్ళడం మనం చూస్తున్నాం, ఒక కామికాజీ డ్రోన్ వెళ్ళడం చూస్తున్నాం. సో ఈ పుతిన్ ఉంటున్న ఇల్లు పరిసర ప్రాంతాలంతా మనం ఒకసారి గమనిస్తే కనుక అదంతా ఫారెస్ట్ ఏరియా, కానీ అక్కడ ఎలివేటెడ్ ప్లేసెస్లో కొంత హైట్ ఉన్న ప్లేసెస్లో డిఫెన్స్ సిస్టాన్ని అక్కడ ఏర్పరిచారు. ఇంటర్నల్గా ఒక డిఫెన్స్ సిస్టాన్ని అయితే అక్కడ 12 పాంట్సీర్ S1 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, 12 పాంట్సీర్ S1 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి ఒక రష్యాకు సంబంధించిన ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనొచ్చు. వాల్దాయ్ ప్యాలెస్, ఆ వాల్దాయ్ ప్యాలెస్ని కూడా ఐరన్ లేక్ అని చెప్పి చెప్తారు. సో ఆ ప్యాలెస్లో ఏంటంటే ఒక ఎలివేటెడ్ హైట్లో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండడం, 360 డిగ్రీస్లో ఎట్ సైడ్ నుంచి మిసైల్స్ వస్తున్నా కూడా దానికి ఒక విజన్ ఉండి వెంటనే ఆ మిసైల్స్ని న్యూట్రలైజ్ చేయడం, దానికి ఉన్న ఒక సత్తా, దానికి ఉన్న ఒక స్టాండర్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ పకడ్బందీగా ఉండడం, ఒక బబుల్ ర్యాప్ అంటారు. ఇటు పుతిన్కి సంబంధించిన తన ప్యాలెస్ని, తన ఇంటి పరిసర ప్రాంతాల్లో డిఫెన్స్ సిస్టమ్ ఏ లెవెల్లో ఉంటుంది అని అంటే ఒక బబుల్ ర్యాప్. అంటే అక్కడికి ఎలాంటి మిసైల్స్ కానీ, ఎలాంటి మెరైన్కి సంబంధించిన మిసైల్స్ కానీ, ఇప్పుడు కొంత సబ్మెరైన్స్ని యూజ్ చేసి కూడా కొన్ని మిసైల్స్ని ప్రయోగించే అవకాశం ఉంటుంది. అలాంటి సబ్మెరైన్ మిసైల్స్ కూడా అక్కడ పనిచేయవు. అవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఫెయిల్యూర్ అయిపోయి ముందుగానే ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆ పరిసర ప్రాంతాల నుంచి కూడా ఎలాంటి ఫ్లైట్స్ కానీ, పరిసర ప్రాంతాల్లో ఉన్న పైలట్స్ ఫ్లై చేద్దామని ప్రయత్నించినా కూడా వాళ్ళకు ఆ GPS అనేది పనిచేయకుండా ఉండేలాగా కూడా ఇటు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టాక్టిక్ అని చెప్తున్నారు. సో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టాక్టిక్ని కూడా యూజ్ చేసి తన ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఫ్లైట్స్ కూడా రన్ అవ్వవు. సో మొత్తం మీద ఇలాంటి ఒక షీల్డ్ని ఏర్పరచుకొని పుతిన్ అయితే ఉంటున్నాడు. మరి ఈ దాడి జరిగిన సమయంలో పుతిన్ ఇంట్లో ఉన్నాడా లేడా అన్న దానిపై క్లారిటీ అయితే క్రెమ్లిన్ ఇవ్వలేదు. కానీ మొత్తం మీద దాడికి సంబంధించి ఎలాంటి ఇటు యుక్రెయిన్ జెలెన్స్కీ మాత్రం ఈ దాడి ఒక ఫేక్ ఇన్సిడెంట్, దీన్ని ఎలివేట్ చేస్తున్నారు. పీస్ టాక్స్ని భంగపరిచేలాగా, పీస్ టాక్స్ జరగకుండా ఉండడానికి రష్యా ఇలాంటి పని చేస్తుంది అంటూ జెలెన్స్కీ అయితే చెప్పుకొచ్చాడు. కానీ దీన్ని మాత్రం రష్యా దీని మీద మేము ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ ఇటు క్రెమ్లిన్ నుంచి అయితే ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా మరి యుద్ధం ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది.